బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలోని తాండూరు బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నేతలు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రఫూర్, సాయిఫూర్ బాలరెడ్డి, మసూద్, బోయరాజు కౌన్సిలర్లు పట్టోలా నీరజ్ బాలరెడ్డి, బోయ రవి, అబ్దుల్ రాజా కాంగ్రెస్ లో చేరారు. డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ గెలుపునకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలోని తాండూరు బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నేతలు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రఫూఫ్, సాయిపూర్ బాలరెడ్డి, మసూద్, బోయరాజు కౌన్సిలర్లు పల్లోల నీరజ్ బాలరెడ్డి, బోయ రవి, అబ్దుల్ రజాక్ కాంగ్రెస్ లో చేరారు. డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ గెలుపునకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని అనుభవించినటువంటి బాధ్యత కూడా మనకుంది. దయచేసి మీకు ఒక 30 సంవత్సరాల నుంచి నేను ఈ ఏరియాలో ఇక్కడే ఉండి నా పిల్లలు కూడా తాండూరులోనే నలంద స్కూల్లో చదివిన నేను బయటోని కాదు. నా కొడుకులు ఫస్ట్ నుంచి విప్పుకున్నారు తర్వాత ఇక్కడే ఇదే స్కూల్లో చదివిన తాండూరుగా. ఇప్పుడు మాట్లాడు లోకల్ నామకాలతో ఎక్కడ పుట్టిండ్రు, ఏడ పెరిగిండ్రు, ఏడు చదివిందో మనం అడగాలి. ఈ ప్రాంతంలో నాకు వ్యాపారాలు ఉన్నాయి. దూరంలో